2014-19లో ఇదే శాఖ నేను మంత్రిని. ఆ రోజు గవర్నర్ ముఖ్యమంత్రి గారు నాకు ఒక మాట చెప్పారు, చక్కటి ఇల్లు కట్టండి, ప్రతి మహిళ తన పిల్లలతో భర్తతో ఆనందంగా ఉండే ఇల్లు కట్టు, ఎంత ఖర్చు అయినా పర్వాలేదని ఆ రోజు ఒక దిశానిర్దేశం ఇచ్చారు. నేను అమరావతి రాజధాని కోసం అనేక దేశ విదేశాలు తిరిగా. అక్కడ పేదలకు ఎలా ఇల్లు కట్టారో అవన్నీ స్టడీ చేసి వచ్చి ముఖ్యమంత్రి గారికి చెప్తే అంతకంటే మంచి ఇల్లు ఖర్చు, ఎంత ఖర్చు అయినా పర్వాలేదని 7 లక్షల హౌసెస్ని శాంక్షన్ చేశారు. 1-2 కాదు, 7 లక్షల హౌసెస్. అందులో 300 చదరపు అడుగులతో డిజైన్ చేస్తే కొంతమంది మహిళలు వచ్చి సార్ మేము బ్యాంకుకి కొంత కట్టుకుంటాం, కొద్దిగా పెద్ద హౌస్ కట్టమన్నారు. కొందరు వచ్చి డబుల్ బెడ్రూమ్ హౌసెస్ కట్టండి, మేము బ్యాంకు కట్టుకోగలం అంటే 3 రకాలు డిజైన్ చేశారు గవర్నర్ ముఖ్యమంత్రి గారు. 300, 365, 430 చాలా చక్కగా చేసి అన్ని గ్రౌండ్ చేసి, గ్రౌండ్ అయితే గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా మీద కోపంతో ప్రజల మీద చూపించి ఆ 7 లక్షల్ని 2,61,000 కుదించారు. కానీ అవన్నీ పూర్తి చేశారంటే అవన్నీ పూర్తి చేయకుండా అడ్డదిడ్డాలుగా చేసి అనేక సమస్యలు క్రియేట్ చేసిపోయాడు. అవి కంప్లీట్ చేస్తుంటండి. ఎట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఆ రోజు షీర్వాల్ టెక్నాలజీ, బిల్డింగ్స్ అన్నీ షీర్వాల్ టెక్నాలజీ, భారతదేశంలో ఏ రాష్ట్రంలో కట్లా. ఇట్లాంటి టెక్నాలజీ కట్టేది 40 అంతస్తులు 50 అంతస్తులు కట్టే ఇళ్ళకి. అయితే ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు, లాంగ్ పీరియడ్ ఉండాలి, సస్టైన్ కావాలి, అట్లాంటి టెక్నాలజీ తీసుకురమ్మంటే ఈ టెక్నాలజీని తీసుకొచ్చాం. ఆ రోజు ఈ టెక్నాలజీ చూసి భారతదేశంలో అనేక రాష్ట్రాలు ఈ టెక్నాలజీ మొదలుపెట్టారు. మన రాష్ట్రంలో వచ్చి అనేక కన్స్ట్రక్షన్స్ వచ్చి చూసిపోయారు. ఇక్కడ కట్టిన షీర్వాల్ టెక్నాలజీలో ఫెసిలిటీస్ కూడా ఈరోజు తీసుకుంటే 2x2 ఏ గ్రేడ్ టైల్స్ వేసాం, 2x2 ఏ గ్రేడ్. అదేవిధంగా పుట్టి వాల్స్కంతా చక్కగా హై క్వాలిటీ హౌస్లు ఎలా ఉంటాయో అలాంటి పుట్టి, ఫ్రంట్ డోర్ టీకుడ్ పెట్టాం. జనరల్గా ఎక్కడ కూడా పేదలకు కట్టే ఇళ్ళకి ఎక్కడా పెట్టలా, కానీ ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన దిశానిర్దేశంతో టీకుడ్ పెట్టాం. విండోస్ హై క్వాలిటీ, మహిళలకు వంట వండుకునే ప్లాట్ఫామ్ బ్లాక్ గ్రానైట్ పెట్టాం, స్టెయిన్లెస్ స్టీల్ షింక్, అటకళ్ళు, కప్బోర్డ్స్, అన్ని ఫెసిలిటీస్